గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయిరెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పారు. ఏం చెప్పారు అంటే, నేను ఒక టీవీ ఛానల్ పెట్టబోతున్నాను. ఇంతకు ముందే పెట్టాలి అని అనుకుంటే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశారు, వారించారు కాబట్టి పెట్టలేదు. కానీ ఇప్పుడు తప్పనిసరిగా పెడతాను అని చెప్పారు ప్రెస్ మీట్లో. కారణం ఏమిటి అంటే, నాపై బురద జల్లటానికి అనేక మంది ప్రయత్నిస్తున్నారు. కొన్ని న్యూస్ ఛానల్స్ కూడా నా మీద బురద జల్లుతున్నాయి. మరియు ఏ పార్టీ వాళ్ళైనా, నా పార్టీ వాళ్ళైనా, ఏ పార్టీ వాళ్ళైనా సరే నేను సహించను, ఊరుకోను అని చెప్పారు. అంటే ఆయనకి క్లియర్ కట్గా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. తన పార్టీ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారేమో నా మీద బురద జల్లే ప్రయత్నంలో అనే విషయం ఆయన దగ్గర ఉండే ఉంటుంది తప్పనిసరిగా. కారణం ఏమిటంటే, ఆయన రాజ్యసభ సభ్యులు కాబట్టి ఆయన దగ్గర ఏదైనా కొంత ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. దీన్ని బట్టే ఆయన చెప్పారు. ఆయన టీవీ ఛానల్ పెడితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఎవరికి మోదం, ఎవరికి ఖేదం అంటే, ఆయన ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు, రాజ్యసభ సభ్యులు. అందువల్ల ఆయన టీవీ ఛానల్ పెడితే ఆల్రెడీ సాక్షి టీవీ ఛానల్ ఉంది వైఎస్ఆర్సీపీకి. మరియు ఆయనకి చాలామంది సాక్షి ఛానల్లో వాళ్ళు కూడా పరిచయం ఉంటారు. ఆ స్టాఫ్ని తీసుకోవాలి. తీసుకుంటే కొంత నష్టమే సాక్షి టీవీకి. ఈయన ప్రసారాలు చేసేవి తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చూస్తారు. అందువల్ల సాక్షికి వ్యూవర్షిప్ తగ్గచ్చు. ఇదిను కాక, ఒకవేళ టీవీ ఛానల్ పెడితే కూటమి ప్రభుత్వానికి నష్టమా లేక వైఎస్ఆర్సీపీకి నష్టమా అంటే, వైఎస్ఆర్సీపీకి నష్టం అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కారణం ఏమిటి అంటే, కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు ప్రజలు, 164 సీట్లు ఇచ్చారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే సాక్షి పత్రిక సర్క్యులేషన్ తగ్గిపోయింది, టీవీ ఛానల్ వ్యూవర్షిప్ కూడా తగ్గిపోయింది అని రకరకాల ప్రచారాలు అయితే వస్తున్నాయి సోషల్ మీడియాలో. విజయసాయిరెడ్డి గారు ఛానల్ పెడితే 24 గంటలకి కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, దూషిస్తూ అనేక రకాలుగా బ్రేకింగ్ న్యూస్ 24 గంటలు చూపిస్తే ఎవరూ చూడరు, అసహ్యం కలుగుతుంది. కాబట్టి ఏం చేయాలి? ఇక వైఎస్ఆర్సీపీలో తన మీద బురద జల్లిన వాళ్ళు ఎవరో ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి వారి గురించి చూపించాలి. వారి గురించి చూపిస్తే వైఎస్ఆర్సీపీ అభిమానులు ఊరుకోరు. మరియు కేంద్రంలో బీజేపీ కూటమి ఉన్నది, వారి మీద చూపించాలంటే వారితో బాగా పరిచయాలు ఉన్నాయి. వారి మీద చూపించాలంటే చాలా కష్టం. అంటే టోటల్గా ఎవరికి మోదం, ఎవరికి ఖేదం అంటే, ఎటు చూసినా సరే వీళ్ళు వైఎస్ఆర్సీపీ వైపు చూపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీకి నష్టం మరియు సాక్షి టీవీకి నష్టం అని. కూటమి ప్రభుత్వానికి బలమైన ఏబిఎన్, ఈటీవీ, మహాన్యూస్, టీవీ5 ఉన్నాయి. మరియు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఉన్నాయి. కాబట్టి కూటమి ప్రభుత్వానికి వచ్చిన కంగారేమీ లేదు. ఈయన టీవీ ఛానల్ పెట్టడం వల్ల మొత్తం మీద చూసుకుంటే నష్టం ఎవరికంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి మరియు సాక్షి టీవీకి అని తేలుస్తున్నారు. టీవీ ఛానల్ పెట్టాలంటే భారీగా ధనం ఖర్చు అవుతుంది, పర్మిషన్లు కావాలి. ఒకవేళ పర్మిషన్లు తెచ్చుకున్నా భారీగా ధనం కావాలి. మధ్యలో వ్యూవర్షిప్ కానీ తగ్గిపోయిందంటే టీవీ ఛానల్ ఎత్తేసే పరిస్థితి ఉంటుంది. సరే, ఒకవేళ ధనం ఉంది కాబట్టి ఎత్తేయకపోవచ్చు, ఎవరైనా స్పాన్సర్స్ ఉండొచ్చు కాబట్టి నడపచ్చు. కానీ ఎన్నాళ్ళు అలా నడుపుతారనేది కూడా ఆలోచించాలి. మొత్తం మీద ఎటు చూసుకున్నా సరే శ్రీ విజయసాయిరెడ్డి గారు ఛానల్ కానీ పెడితే నష్టం ఎవరికి అంటే, వైఎస్ఆర్సీపీకి మరియు సాక్షి టీవీ ఛానల్కి నష్టం అని అభిప్రాయపడుతున్నారు.